మానవ సహిత అంతరిక్ష ప్రయోగం దిశగా ఇస్రో మరో కీలక ముందడుగు వేసింది. గగనయాన్ సన్నాహక పరీక్షలో భాగంగా ఈ నెల 3న నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజయవంతమైంది. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ బాబినా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ పరీక్షలను నిర్వహించినట్లు ఇస్రో వెల్లడించింది. ఐమాట్లో భాగంగా వైమానిక దళానికి చెందిన IL-76 విమానం నుంచి క్రూ మాడ్యూల్ బరువుకు సమానమైన 6 టన్నుల పేలోడ్ను 2.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి జారవిడిచారు. పారాచూట్ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంతో పేలోడ్ సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ పరీక్షలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, అలాగే DRDO ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, అలాగే ఎయిర్ ఫోర్స్, ఆర్మీ విభాగాలు కీలక పాత్ర పోషించాయి. గగనయాన్ క్రూ మాడ్యూల్ సురక్షిత ల్యాండింగ్ కోసం మొత్తం 4 రకాలుగా 10 పారాచూట్లు ఉంటాయి. వీటిలో 3 ప్రధాన పారాచూట్లు మాడ్యూల్ను భూమిపై సురక్షితంగా ల్యాండ్ చేయడంలో కీలకంగా పనిచేస్తాయి. వాస్తవానికి సురక్షిత ల్యాండింగ్ కోసం 2 ప్రధాన పారాచూట్లు సరిపోతాయి. తాజా పరీక్షలో ఈ 2 పారాచూట్లు తెరుచుకోవడం ఆలస్యమైతే మాడ్యూల్ ల్యాండింగ్ వ్యవస్థ ఎలా స్పందిస్తుంది, వేగ నియంత్రణ ఎంతవరకు సాధ్యమవుతుందనే అంశాలను ఇస్రో పరిశీలించినట్లు ఇస్రో అధికారులు వెల్లడించారు.